అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపలేదని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం వనరుల్ని అడ్డుగాలుగా కొల్లగొట్టిందని ఆరోపించారు. ఏటా 76,000 కోట్ల అప్పులు కడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు రాష్ట్రంలో నూతనంగా మనం పన్నులు వేయలేదు. అదనంగా ఎక్కడ ట్యాక్సేషన్ వేయలేమా, వనరులు అదనంగా వచ్చే పరిస్థితి కూడా లేదు. అదే పన్నులు, అదే రాబడి. కానీ ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆనాడు ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పచెప్తే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్ర నిధులన్నింటినీ ఆవిరిగార్చడమే కాకుండా అదనంగా ఇంకో 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి స్థానికంగా మనకు అందుబాటులో ఉన్న వనరులు ఆ 8 లక్షల కోట్లు రెండింటినీ అడ్డగోలుగా దోపిడీ చేస్తే ఈ రాష్ట్రం అన్యాయంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు స్వేచ్ఛ అనేది లేకుండా ప్రశ్నిద్దామంటే ఏమవుతుంది అనేటువంటి భయంగా బ్రతికే రోజుల్లో ఈ ప్రజలకి మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం. స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఈ రాష్ట్ర వనరులు వారి అభివృద్ధి కోసం ఉపయోగపడాలి అనే ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఇచ్చిన రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే ప్రజలు అన్యాయపోతున్నారనేటువంటి ఆలోచనతో ఆ రావు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా నేను, ఇతర నాయకులు అందరం కలిసి ఒక ఆలోచన చేశాం. ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, ప్రజలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలని, ప్రజా పోరాట కార్యక్రమాలను తీసుకొని మీ మధ్య నడిచాం. వాస్తవ విషయాలు చెప్పాం. ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్కి సంబంధించి, తిమ్మాపూర్ సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి, లేకపోతే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో మూసి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ అనేక సమస్యలు విని ఆ రోజు మాట ఇచ్చాం. చేనేత కార్మికుల సమస్యలు కూడా ఊరు వెళ్ళి తెలుసుకొని వాళ్లకు కూడా కొన్ని హామీలు ఇచ్చాం. వీటన్నింటినీ అమలు చేయటం కోసం మార్గ మధ్యలో నడుస్తున్న అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలు వచ్చి ఇల్లు లేదని చెప్పినటువంటి సంఘటనలు, ఎలా బతకాలయ్యా అని చెప్పినటువంటి ఆవేదన, వీటన్నింటినీ ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం ఏమి పెరగపోయినప్పటికీ వాళ్ళు తెచ్చినటువంటి లక్షల కోట్లకి అప్పులు కడుతూనే సంవత్సరానికి 74 నుంచి 75,000 కోట్లు, గత సంవత్సరం అయితే 76,000 కోట్లు ఒక సంవత్సరంలోనే వారు తెచ్చినటువంటి అప్పుకి అసలు వడ్డీ కలిపి బ్యాంకులు కట్టారు. అంత కడుతూనే అదనంగా పన్నులు వేయకుండానే ఏదో రాష్ట్రంలో ఒకసారి ఆలోచించే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలుంటే 1,06,00,000 కుటుంబాలకి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని లెక్కగట్టి ఒక్కొక్కళ్ళకి 6 కేజీల లెక్క సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో తీసుకుని ముందుకు వెళ్తాం. అదే బయట ఇదే సన్న బియ్యం 50-55 రూపాయలు కేజీ పలుకుతా ఉంటే ఈరోజు ఉచితంగా ఇన్ని కుటుంబాలకి మనం ఇవ్వగలుగుతున్నామనంటే ఇది ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ, మక్కువ, ఆలోచన ఉన్నది కాబట్టే మనం చేయగలుగుతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు సగభాగ జనాభాగా ఉంటే వారందరి గురించి ఆలోచన చేశాం. లక్షాధికారులు కావాలి, కోటీశ్వరులు కావాలి, కుటుంబానికి దిక్సాలలో ఉన్నటువంటి మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం నిలబడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచనతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మహిళా సంఘ సభ్యురాలకి వడ్డీతో పాటు ఈ బ్యాంక్స్ నుంచి లింకేజ్ ఇప్పిస్తామని చెప్పారు.